Hello friends, welcome to the BabuTech updates. హలో ఎవ్రీవన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైనా కొత్తగా ఛానల్కి వచ్చింటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వెళ్ళేటప్పుడు లైక్ చేయండి. ఈరోజు టాపిక్ వచ్చేసి లక్కీ నెంబర్ 3. ఇది వచ్చేసి కోడింగ్ ప్రాక్టీస్ 4Aలో ఉంటుంది, ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ క్వశ్చన్ని చదువుదాం. రైట్ ఏ ప్రోగ్రామ్ టు ప్రింట్ ఇఫ్ ద number is divisible by any of the lucky numbers 6, 3, 2 in decreasing order of priority. 6 is luckier than 3 and 3 is luckier than 2 and so on. Print the number is divisible by followed by the luckiest number among the above 3 which can divide the number. Print the number is not divisible by 2, 3 or 6. If the numbers is not divisible by any of them input, the input will be a single line containing a positive number. Out. If the given number is divisible by 6, print the number is divisible by 6. ఓకే, 6 అనేది డివిజిబుల్ అయితే మనకు 6 ఇది అనేది ప్రింట్ కావాలి. నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 6 అనేది. ఇఫ్ ద గివెన్ నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 3, ప్రింట్ వచ్చేసి నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 3. If the given number is divisible by 2, print the number is divisible by 2. In all other cases, print number is not divisible by 2, 3 or 6. Explanation. In the example, 1, 2, 6 is divisible by 2, 3 and 6. అంటే 126 అనేది 2, 3, 6తో డివిజిబుల్ అవుతుందా కాలేదా అనేది ఎగ్జాంపుల్ ఇచ్చారు. But 6 takes precedence because 6 is luckiest among the 3. So the output should be a number is divisible by 6. Sample input 126 ఇచ్చారు, అది మనకు వచ్చేసి 6తో డివిజిబుల్ అవుతుంది కాబట్టి నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 6 అనేది ప్రింట్ అవుతుంది. ఓకే, అండ్ నెక్స్ట్ సెకండ్ నెంబర్ వచ్చేసి సెకండ్ ఇన్పుట్ 27 ఇచ్చారు, అది అనేది 3తో డివిజిబుల్ అవుతుంది. ఓకేనా, ఇంకొక శాంపుల్ ఇన్పుట్ ఇచ్చారు 55 ఇచ్చారు. 55 అనేది మనకు 2, 3, 6తో డివిజిబుల్ కాదు అనేది మనకు క్వశ్చన్లో ఇచ్చారు కాబట్టి దీని ప్రకారం మనం ఇప్పుడు కోడ్ రాద్దాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక పాజిటివ్ ఇంటీజర్ నెంబర్ తీసుకోవాలి. అంటే నెంబర్ ఈజ్ ఈక్వల్ టు, అది ఇంటీజర్ కాబట్టి మనం ఇంటూ అనే మెథడ్ని యూజ్ చేసి ఇన్పుట్. ఇప్పుడు మనం దాన్ని ఇన్పుట్ అనే స్ట్రింగ్లోకి మనం తీసుకున్నాం కాబట్టి ఇన్పుట్ అనే నెంబర్ని అనేది ఈ ఇంటీజర్ని నెంబర్ అనే వేరియబుల్కి అసైన్ చేసినట్టు లెక్కాచారం. సరే, ఓకే, ఇప్పుడు కండిషన్ ఏమి ఇచ్చారంటే, కండిషన్ ఏం రాయాలంటే మనం ఇది 6తో మనకు డివిజిబుల్ అవుతుందా, అయితే కిన మనకు ట్రూ రావాలా, లేదంటే కిన నెక్స్ట్ ఇంకొక నెంబర్ ఉంటుంది కదా 3 నెంబర్, ఆ నెంబర్తో డివిజిబుల్ అవుతుందా అలా చెక్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. ఓకే, ఇఫ్ కండిషన్ ఇఫ్ నెంబర్ పర్సెంటేజ్ 6 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది కండిషన్ 8. ఓకే, ఇప్పుడు ఈ నెంబర్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నెంబర్ 126 ఇచ్చా. 126 అనేది నాకు 6తో డివిజిబుల్ అవుతుంది కాబట్టి 0 వస్తుంది. ఈక్వల్ టు 0 అంటే ఈక్వల్ టు 0 అంటే మనకు 0కు సమానం అవుతుంది అనమాట. ఓకేనా, ఇప్పుడు నాకు ప్రింట్ ఏం రావాలి, అప్పుడు ప్రింట్ ఏం రావాలంటే ద నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 6 అనేది రావాలా. ఓకేనా, నెంబర్ ఈజ్ divisible by 6. ఇది నాకు ప్రింట్ కావాలా. ఓకేనా, ప్రింట్ కావాలా. ఓకే, ఇది ఒక కండిషన్. నెక్స్ట్ ఒకవేళ 3తో డివిజిబుల్ అవుతుందా చూద్దాం. నెంబర్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ పర్సెంటేజ్ 3. 3తో కూడా మనం డివిజిబుల్ చూడాలి కదా, కాబట్టి
3 equal to 0 and 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 number 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 percentile 6 నాట్ ఈక్వల్ టు 0. అంటే ఇక్కడ ఏంటంటే మనకు అక్కడ 6తో నాకు అది డివిజిబుల్ అయితే అక్కడ ప్రింట్ అవ్వబోతుంది. లేదు అన్నప్పుడు మనకు ఇక్కడ ఏం జరుగుతుందంటే 3తో అవుతుందా కాలేదా, అవుతుందంటే కనుక మనకు ఓకే. ఇక్కడ నాకు ఈ ఈజ్ ఈక్వల్ టు కూడా ఈ నాట్ ఈక్వల్ టు అని ఎందుకు యూజ్ చేస్తామంటే 6తో డివిజిబుల్ కాదు అని చెప్పేస్తుంది డైరెక్ట్గా. ఓకేనా? ఓకే. ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ 3తోనే మాత్రమే నాకు డివిజిబుల్ అవుతుంది, 6తో డివిజిబుల్ కాదు. కాబట్టి నాకు ప్రింట్ ఏం చేయాలంటే ఇప్పుడు ప్రింట్ ఆఫ్ నెంబర్ ఈస్ divisible by 3. ఓకే, ఇది ప్రింట్ కావాలా. నెక్స్ట్ ఇంకొక కండిషన్ రాయాలి. ఇఫ్ నెంబర్ ఇప్పుడు 2తో కూడా నేను ఒకసారి చెక్ చేయాలి. 2తో చెక్ చేసినప్పుడు నాకు 2తో కూడా నాకు డివిజిబుల్ అయిపోవాలి. అయినట్లయితే నాకు అప్పుడు ఈ 6తో అనేది డివిజిబుల్ కాకూడదు. కాబట్టి నెంబర్ %6 నాట్ ఈక్వల్ టు 0. ఓకే, ఇది కండిషన్. ఇక్కడ 6తో కాకుండా 2తో మాత్రమే నాకు డివిజిబుల్ కావాలా అనేది కండిషన్ రాశాం. ఇక్కడ ప్రింట్ కూడా మనం ఏం చేస్తామంటే ప్రింట్ ఆఫ్ నెంబర్ ఈజ్ డివిజబుల్ బై 2. ఓకే, ఇది నేను ప్రింట్ అవుట్ చేయాలి. నెక్స్ట్ కండిషన్ ఇప్పుడు ఏంటంటే 2తో డివిజిబుల్ కాకూడదు అండ్ 3తో కూడా డివిజిబుల్ కాకూడదు. 2తో డివిజిబుల్ కాకూడదు అండ్ 3తో కూడా డివిజిబుల్ కాకూడదు అని చెప్పాలా కండిషన్కి. నాకు ఓన్లీ 6తోనే డివిజిబుల్ అవుతుందా అనేది చూడాలి. ఒకసారి చూద్దాం. ఒకసారి నెంబర్ పర్సంటేజ్ 2 నాట్ ఈక్వల్ టు 0 అండ్ నెంబర్ పర్సంటేజ్ 3 కదా, నాట్ ఈక్వల్ టు 0. ఓకేనా? ఓకే, ఇప్పుడు ఈ కండిషన్ రాసినాం. ఈ 6 అనేది ఆటోమేటిక్గా నాకు ఇక్కడ పైన ఇచ్చేసినాం కదా, 6తో డివిజిబుల్ కాకూడదని చెప్పి. ఓకే, ఇప్పుడు ప్రింట్ ఏం చేయాలంటే నెంబర్ ఈజ్ నాట్ డివిజిబుల్ బై 2, 3, 6 ఈ 3 దానిలతో నాకు డివిజిబుల్ కానప్పుడు నాకు ప్రింట్ అనేది ఈ విధంగా రావాలా. కాబట్టి నెంబర్ ఈజ్ నాట్ divisible by 2, 3 or 6. అంతే కదా. నాకు ఇప్పుడు 2తో కానీ 3తో కానీ 6తో కానీ నాకు డివిజిబుల్ కాకూడదని కాదు, ఆ 3 దానిలతో కానప్పుడు నాకు ప్రింట్ అనేది ఇది రావాలని చెప్తున్నాం. ఓకేనా? ఇప్పుడు ఒకసారి నేను కస్టమ్ ఇన్పుట్ ఇచ్చి చూద్దాం ఒకసారి ఏమవుతుందో. జస్ట్ 126 ఇచ్చిన శాంపుల్ అవుట్పుట్ ప్రకారం ఏమొస్తుందో చూద్దాం. ఓకే, నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 6. ఒకవేళ 125 ఇద్దాం. 125 ఇస్తే ఏమొస్తుంది చూద్దాం. ఏమైంది, 2తో నాకు డివిజిబుల్ కాదు అండ్ 3తో డివిజిబుల్ కాదు అండ్ 6తో కూడా డివిజిబుల్ కాదు. ఓకేనా? నెక్స్ట్ సెకండ్ ఇన్పుట్ ఇద్దాం 27. ఇప్పుడు ఏమవుతుందో చూద్దాం. ఒకసారి రన్ చేద్దాం. ఎస్, నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 3. 3తో నాకు డివిజిబుల్ అవుతుంది కాబట్టి ఇది కూడా నాకు సక్సెస్. నెక్స్ట్ 55 ఇద్దాం. ఏమవుతుందో చూద్దాం. ఎస్, 2తో డివిజిబుల్ కాదు, 3తో డివిజిబుల్ కాదు
6తో కూడా డివిజిబుల్ కాదు కాబట్టి డన్. ఇప్పుడు ఒకసారి రన్ ద కోడ్. ఓకే, 3 టెస్ట్ కేసెస్ కూడా నాకు పాస్ అయినాయి అనమాట. ఓకేనా, మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి. ఒకసారి కూడా సబ్మిట్ చేద్దాం కోడ్ని. ఓకే, ఎస్, నాకు ఇక్కడ కూడా ఆల్ టెస్ట్ కేసెస్ కూడా పాస్ అయినాయి. ఓకేనా, ఓకే డన్. థ్యాంక్ యూ. దిస్ ఈజ్ బాబు. ఆల్వేస్ వెల్కమ్ టు BabuTech updates.